ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏజటైన్మెంట్స్. వీకెండ్ అయితే చాలండి, మా బాడీ బ్రెయిన్ మొత్తం డల్ అయిపోతాయి. బిర్యానీ పడాల్సిందే, లేదంటే మేము మనుషులుగా ఉంటాం. సో మా ఫ్రెండ్స్ 2 రెస్టారెంట్స్ సజెస్ట్ చేస్తారు. వన్ ఈస్ దట్ రుమాన్ అండ్ అండ్ ఇంకోటి అల్కబీర్. అల్కబీర్ అయితే మాకైతే బడ్జెట్ అయితే ఎక్కువైపోతుంది. సో మేము రుమాన్కి అయితే వెళ్ళాలని డిసైడ్ అయిపోయాం. 3 బైక్స్ 7 మెంబర్స్ యుద్ధానికి అయితే స్టార్ట్ అయిపోయాం. అలా ట్రాఫిక్ లో కష్టపడుతూ ఈదుకుంటూ అలా కొంచెం టైంకి రుమా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి మీకు చెప్పనక్కర్లేదు, చాలా కష్టపడితే కానీ రుమా రెస్టారెంట్కి అయితే చేరుకున్నాం. అలా లోపలికి వెళ్ళిపోయాక నాకైతే ఒక పెద్ద స్క్రీన్ కనబడింది. ఏంట్రా బాబు కొత్తగా ఉంది అని కెలికేద్దామని వెళ్ళిపోయి కెలికేసాం. అందులో మొత్తం ఐటమ్స్ ఉన్నాయి. ఇది తర్వాత తెలిసింది ఏంటంటే ఇది బిర్యానీ ఇంటికి తీసుకెళ్ళాలన్న టేక్ అవే సెషన్ అంట. టేక్ అవే తీసుకెళ్లాలంటే మనం ఇక్కడ ఫోన్పేతో పే చేసి ఒక టోకెన్ వస్తుంది అంట కింద నుంచి. ఆ టోకెన్ ఇస్తే మనకి ఇదంతా మనకి ఎందుకులే అనేసి ఫ్యామిలీ సెషన్ పైన ఉంది, పైన వెళ్ళిపోతున్నాం. పైన అయితే ఫ్యామిలీ సెషన్లో ఏసీ ఉంటుంది, కింద అయితే నాన్ ఏసీ అనమాట. మా వాళ్ళందరూ ఏసీలో కూర్చుందాం కదా అని ఏసీలోకి వెళ్ళిపోయాం. అలా వెళ్ళిపోయాం. అక్కడైతే ఆంబియన్స్ అయితే అంత పెద్ద గొప్పగా ఉంటుందండి, బట్ 180 రూపీస్కి అయితే మంచి బిర్యానీ దొరుకుతుంది. ఎక్కువ నాలాంటి వాళ్ళు అయితే ఒకటి తినలేక చచ్చిపోతాం అనమాట. కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తారు, టేస్ట్ కూడా బడ్జెట్ పరంగా బాగుంటుంది. మేమైతే 7 బిర్యానీస్ అయితే ఆర్డర్ చేసేసాం. ఆర్డర్ రాగానే ఒక పెద్ద డిస్కషన్ అనమాట. అన్ని లెగ్ పీసెస్ వచ్చాయి, బెస్ట్ పీసెస్ ఏమీ రాలేదు అని. అందులో ఒకే ఒక బెస్ట్ పీసెస్ ఉందండి, అదైతే నాకైతే వచ్చింది. అంత లక్కీ ఫెలో. సో మిగిలిన అన్ని కూడా లెగ్ పీసెస్ అనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక 2 అయితే సపరేట్గా ఉన్నాయి. అదేంటంటే మా రాహుల్ బ్రో అండ్ అజ్మత్ బ్రోకి కొంచెం మసాలా ఎక్కువ తింటారు. సో డబుల్ మసాలా అని ఆర్డర్ చెప్తే మనకి డబుల్ మసాలా తీసుకొస్తారు. మేమైతే నార్మల్ కొంచెం వైట్ రైస్ కొంచెం మసాలా రైస్ కలిపి తీసుకొస్తారు అనమాట. డబుల్ మసాలా అయితే ప్యూర్ మసాలా ఉన్నది తీసుకొస్తారు. మీరు చెప్పుకునేటప్పుడు డబుల్ మసాలా ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ డబుల్ మసాలా అని చెప్పి ఆర్డర్ పెట్టుకోండి. మేమైతే 2 అయితే డబుల్ మసాలా, ఒక మిగిలినవన్నీ కూడా నార్మల్గా చెప్పుకున్నాం. అయితే చూసారు కదా, మాకైతే ఒక 10 మినిట్స్ ఆర్డర్ చెప్పిన ఒక 10 to 15 మినిట్స్లో మాకైతే ఆర్డర్ వచ్చేసింది. చూసారు పొగలు కక్కుకుంటూ ఎలా వస్తుందో. ఇక్కడికి వస్తే మాత్రం మంచిగా వేడిగా బిర్యానీ వచ్చేస్తుంది. సూపర్ ఉంటుంది బిర్యానీ కూడా. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ బిర్యానీ కూడా తీసే పారెక్కర్లేదు. చూసారా, నాకైతే బెస్ట్ పీస్ వచ్చింది. ఐఎమ్ ద లక్కీ ఫెల్లో. సో అందరికి సర్వ్ చేశాక ఇక తినడం అయితే స్టార్ట్ చేసాము. నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయ వేసుకుని తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ మామూలుగా ఉండదు. ఒక 2 నిమ్మకాయలు బిర్యానీలో అలా పిండుకొని ఉల్లిపాయలు అలా నంజుకు తింటుంటే అబ్బబ్బబ్బబ్బ ఏముంటుందో అసలు. నేనైతే 2 నిమ్మకాయలు బిర్యానీ చుట్టూ అలా పిండుకొని రెండు ఆనియన్ చెక్కలు అయితే ప్లేట్లు అలా పెట్టుకుని అలా కలుపుకుని వేడిగా బిర్యానీ నోట్లో పెట్టుకోగానే అబ్బా ఆహా ఏముందిలేండి, మాటల్లో చెప్పలేం. అంత కష్టపడి ఒక్క బిర్యానీ ముద్ద అలా పెట్టుకోగానే బాడీకి బ్రెయిన్కి అలా రీఛార్జ్ అయిపోతుందండి. అసలు రిఫ్రెష్ అలా అయిపోతాం. అసలు ఫుడ్ గురించి చెప్పవసరం లేదు, బిర్యానీ గురించి అయితే అస్సలు చెప్పవసరం లేదు. ఏం వచ్చినా సరే బిర్యానీ పడాల్సిందే బాడీకి రీఛార్జ్ అవ్వాలండి. కానీ ఏంటంటే రుమాన్ బిర్యానీ విషయానికి వస్తే క్వాలిటీ అయితే తగ్గిందండి. క్వాలిటీ ఇదివరకు లాగా క్వాలిటీ అయితే లేదు. ఫస్ట్ ముద్దకి అర్థమైపోయింది. కొంచెం టేస్ట్ అయితే తగ్గింది. ఇదివరకు అయితే కొంచెం క్వాలిటీ బాగుండేది, క్వాంటిటీ బాగుండేది బడ్జెట్ ఫ్రెండ్లీగా. ఎలాగైతేనే బిర్యానీ అయితే ఫినిష్ చేసేసాం సక్సెస్ఫుల్గా. ఏం చేస్తాం అంటే ఎక్కువ ఉంది, సగం తినేపాటికి నాకైతే నీరసం వచ్చేసింది. మిగిలిన సగం తినడానికి నాకు ఓపిక మొత్తం అయిపోయింది. సో మనిషికి 180 రూపీస్ అయితే పడింది. ఒక 2 వాటర్ బాటిల్స్ చెప్పాం, ఒకటేమో కూలింగ్ వాటర్ బాటిల్, ఒకటైతే నార్మల్ వాటర్ బాటిల్. సో మొత్తం 1240 రూపాయలు అయితే అయింది 7 మెంబర్స్కి. చాలా చీప్ కదండి, గడి చీప్. సో తినేసి బిల్లు కట్టేసి అలా నోట్లో సోప్ వేసేసుకుని అలా వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ వల్లే నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.